సార్ ఇప్పుడు మీరు హౌ అంటే యూ కీప్ సెట్కి వెళ్ళడం, యూ కీప్ విజిటింగ్. సో మీకు ఎలా అనిపించింది దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్? ఇది అందరూ ఇష్టపడి చాలా ప్రేమతో చేసిన సినిమా అండి. ఇట్ ఈస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. ఈ సినిమా గురించి ఏమైనా మాట్లాడినా, ఈ సినిమా గురించి సెట్కి వెళ్ళినా, ఈ సినిమా గురించి ఏం చేసినా సరే అదొక బ్యూటిఫుల్ మూమెంటే. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా చూసిన రెగ్యులర్ సినిమాలు వేరు, ఈ సినిమా డెఫినెట్గా వేరు. ఇప్పుడు అందరూ చిన్న మార్పు కావాలి, ఇంకేదో సినిమాలు ఏదో కావాలంటున్నారు, అది ఈ సినిమా. ఇది డెఫినెట్గా అందరికీ బాగా కనెక్ట్ అవుద్దని నమ్మి అందరం ఒకళ్ళు నమ్మి మిగతా వాళ్ళ మీద రుద్దురా, ఇది అందరం అలాగే నమ్మి చేసిన సినిమా. డెఫినెట్లీ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ టు ఫ్రమ్ ద ఆడియన్సెస్, అంతే. ఐ థింక్ అంటే ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. ఇప్పుడు మీరు యువర్ యూజువలీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్, అంటే ఇది రివర్స్ రోల్ అంటారు చూసారా? సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్. నౌ మీరు ఒక ఫ్యాన్ అయ్యి ఒక సూపర్ స్టార్ని ఒక హీరో ప్లేస్లో పెట్టి, వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ? అంటే మీరు ఎవరైనా కలిసి తెలుసుకున్నారా అసలు నిజంగా ఏం చేస్తారు ఏంటి, లైక్ హౌ క్రేజీ ఫ్యాన్స్ ఆర్ అబౌట్ దేర్ హీరోస్? సో మీకు ఆ ట్రాన్సిషన్ డిఫికల్ట్గా అనిపించిందా? లైక్ ఐ సెడ్, అదే కొన్ని ఏంటంటే కొత్తగా ఒక పాయింట్ విని ఇదేదో బాగున్నట్టు ఉంది అని చెప్పేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి స్టడీ చేయటం. మీరు ఓకే, ఎప్పటి నుంచో మన లైఫ్లో ఒక థాట్ ఉంటూ ఉంటుంది, ఆ థాట్ని కరెక్ట్గా ట్యాప్ అయినప్పుడు ఎస్ దిస్ ద స్టోరీ వాంట్ టెల్ అన్నట్టు ఉంటుంది. సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దాట్ వర్ ఆన్ మై మైండ్ అంటిల్ నా. అంటే మన కళ్ళ ముందలే ఉంటాయి కానీ ఇదేంటో తెలియదు ఎవరికి కరెక్ట్గా, అంత బ్యూటిఫుల్ ఎమోషన్. సో ఇన్నేళ్ళు సినిమా తీసారు, ఎవరు ఈ పాయింట్ పట్టుకోలేదు ఏంటి అనే ఎక్సైట్మెంట్తో చేసింది. దట్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద అదర్ సైడ్, ఏంటి నేనేం చేశాను వీళ్ళకి ఏంటి అనేది. సో that question is being answered in this film and it's shown very beautifully.